ఇదేదో యక్షుల పనే. ఓరి యక్ష! దప్పిక కొన్న మాకు దాహం తీరకుండా చేసిన నిన్ను చీల్చి చెండాడతాను. ఆర్తులమై వచ్చిన మమ్ము అనాదరించి అపచారం చేశావు. నిన్ను ఇప్పుడే నా అస్త్రశస్త్రాలతో అంతమొందిస్తాను. కాచుకో. అయ్యో, ఏమిటి వైపరీత్యం! ఏ నేరం చేశారని నా తమ్ములకి విషమ పరీక్ష. అయ్యో సోదరులారా, పాంచాల రాజపుత్రి, నేను చేసిన తప్పిదానికి ఫలమా ఇది? ధర్మరాజా, నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నీ తమ్ముళ్ళు రక్షింపబడతారు. చెప్పలేకపోతే నీకు అదే గతి. నా జవాబులతో నా తమ్ముళ్ళు బ్రతికితే తప్పకుండా చెప్తాను. అడుగు. నిత్యం సూర్యుడు ప్రకాశించడానికి కారణం బ్రహ్మశక్తి. భూమాత కన్నా గొప్పది కన్న తల్లి. ఆకాశానికన్నా ఎత్తైనది తండ్రి పేరు. వాయువు కన్నా వేగం కలది మనస్సు. మృత్యువుతో వెంటవచ్చేది ధర్మం. మానవుడు ఏది విడిచిపెట్టాలి? గర్వం. ఏది పోగొట్టుకుంటే ఆనందం? కోపం. మానవుడు ఏది వదులుకోవాలి? కోర్కె. సరే, ఆఖరి ప్రశ్న. చనిపోయిన నీ తమ్ముళ్లలో ఎవరిని బ్రతికించమంటావు? నకులుణ్ణి బ్రతికించు. అదేమిటి? అతి బలసంపన్నుడు భీముడు, సవ్యసాచి అర్జునుడు, మహామేధావి సహదేవుడు. వీరిని వదలి నకులుణ్ణే ఎందుకు బ్రతికించమన్నావు? మా అమ్మ కుంతికి నేను, మా పిన్ని మాద్రికి నకులుడు. ఇద్దరు తల్లులకు సమమైన పుత్ర సంతానం. అదే ధర్మం కదా. ధర్మరాజా, నీ సమాధానాలకు నాకు సంతోషం కలిగింది. ఏదైనా వరం కోరుకో. నా తమ్ముళ్ళనందర్నీ బ్రతికించు యక్షరాజా. తథాస్తు. ఇంతకీ ఈ యక్షుడు ఎవరు? ధర్మజ, నీ సత్యవర్తన గొప్పది. ఇంతటితో నీ అరణ్యవాసం పూర్తయింది. ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. మరి అందుకు యోగ్యమైన స్థానం తండ్రి? విరాటరాజు కొలువు మత్స్యదేశం వెళ్ళండి. మీకు జయమగుగాక. గోకులంలోని ప్రజలందరూ ఇంద్రుణ్ణి పూజించేవారు. అది ఆయన మీద భక్తితో ప్రేమతో కాదు, భయంతో పూజించేవారు. కృష్ణుడికి అది నచ్చలేదు, తప్పనిపించింది. అప్పుడు కృష్ణుడు, మీరు ఇంద్రుణ్ణి బదులు గోవర్ధుణ్ణి పూజి